సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఊరి దగ్గర బల్లిపాడు నుంచి. బల్లిపాడు సీడ్లెస్ జామ్ అడిగారు కదండి. ఇదిగోండి చెట్టు ఉంది, కాయ కోయండి చూద్దామండి. ఇవ్వండి కవర్లో చూడండి, కవర్ ఇప్పండి అది. అదండి కాయ అండి, క్వశ్చన్ పర్లేదు. ప్యూర్ సీడ్లెస్ అనమాట అండి. ఇందులో లో సీడ్ ఒకటి ఉందండి, ప్యూర్ సీడ్లెస్ ఒకటి ఉందండి. ఇదిగోండి చాక్ ఇస్తాను, అడ్డంగా కోయండి. కొద్దిగా వాటర్ ఎక్కువైందేమోనండి దీనికి. నీళ్ళు ఎక్కువండి మాకు, ఎందుకంటే మరి ప్రతి మొక్కకి నీళ్ళు ఎట్టకపోతే నడదండి ఇక్కడ. దాని మీద ఏముందంటే నీరు తక్కువ ఉన్న కూడా పండితే పంట టేస్ట్ బాగుంటుందండి. లేదా జామ చెట్టుకి 10 రోజుల ముందే నీరు ఆపేయాలండి కాయలు తయారయ్యేటప్పటికి. ఇరిచిన పర్లేదు, మంగి ఇరిగిపోద్ది. ఆయనకేమండి సాగు ఇదండి దాని స్పెషల్. ఎక్కడ ఒక గింజ లేదు. జాగ్రత్తగా పెంచండి సార్, తిందరు కానీ చూద్దరు కానీ చెప్తే ఒక మొక్క కొంటాకండి. దాని రేటు మేము ఇలా చూడండి, ఈ మొక్క తెచ్చండి నేల మీద వేసి పెంచి దీనికి ఎన్ని గంటలు వస్తాయో ఒక 50 గంటలు వచ్చి కట్టామనుకోండి. కాదు అక్కడ థాయిలాండ్ అండి. ఒక 50 గంటలు కట్టామనుకోండి, అందులో 10-15 చచ్చిపోతాయండి, 30-25 బతుకుతాయి. దీని రేట్ ఎంత అన్నాం అనుకోండి, అబ్బా రేట్ అంటే మెయిన్ ఏంటంటే ఒక మొక్క పెంచడం తప్పు కదండి. ఒక మొక్క పెంచడం వల్ల మనం ఏమి నష్టపోం. ఇప్పుడు ఎకరం తోట వేసినప్పుడు మీరు ఆలోచించవచ్చండి, మీరు అడగొచ్చు కూడా ఏ బాబు ఎకరం తోట వేయాలంటే మాకు ఇబ్బంది కదని చెప్పేసి. మీరు ఎటు నుంచి ఎట్టుకోసినా సరే గింజ రాదనమాట అండి ఇది. కాయ చూస్తానే అర్థం అయిపోయింది దీని ప్రదేశం తినాకల్లా. అదండి ఇలాగే అవేర్నెస్ కోసం ఎప్పుడన్నా ఒక వీడియో చేసి పెడుతుంటానండి నేను. ఏంటి ఇలాంటి రకం ఒకటి ఉంది, కనీసం 10 మంది అన్నా తెలుసుకుని ఇంట్రెస్ట్గా ఏదో ఫామ్ హౌస్లోనో మిద్దె గార్డెన్లోనో పెంచుకుంటారు, ఒక మొక్క అయినా సరే అని చెప్పేసానండి. అదొక ఇది అంతే. ఇంకా బాగుంటుందండి మీ నేల గట్ట అయితే అండి. డ్రైలో పెంచితే బాగుంటుంది, నీళ్ళు ఉన్న కొంచెం చప్పన అవుతుందండి కాయ, వాటర్ ఎక్కువ ఉండిపోతుంది కాయలో. ఖాళీ ఉందండి ఇక్కడ.